హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఐ హోప్ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. ఇదొచ్చి మన యొక్క కొత్త డెవాప్స్ ప్లస్ క్లౌడ్ బ్యాచ్ అప్డేట్ అండి. ఈ యొక్క బ్యాచ్ అనేది మనకి ఈ యొక్క ఈ మంత్ 28th మనకి స్టార్ట్ అవుతుంది. అంటే కమింగ్ మండే మనకి ఒక బ్యాచ్ ఉంటుంది. అండ్ ఈ బ్యాచ్ క్లాస్ టైమ్ చూస్తే ఇట్స్ 9 PM IST. అంటే మనకి ఈవినింగ్ టైమ్‌లో ఉంటుంది. డ్యూరేషన్ వచ్చి 2 మంత్స్ ఉంటుంది. అండ్ కోర్స్ ఫీ వచ్చి 12K ఉంటుంది. ఇది బేసిక్‌గా డెవాప్స్ విత్ క్లౌడ్ అనమాట. అంటే ఇక్కడ మనం కాంబినేషన్ ఆఫ్ క్లౌడ్స్ చూడడం జరుగుతుంది. ఓకే. AWS చూస్తాము, జీసీపీ చూస్తాము. అలాగే ఈ యొక్క బ్యాచ్‌లో నేను అజూర్ కూడా యాడ్ చేస్తాను. అజూర్‌లో కొన్ని కాన్సెప్ట్స్ కూడా మీకు ఈ యొక్క బ్యాచ్‌లో కవర్ అవ్వడం అనేది జరుగుతుంది. ఓకే. మీకు 2 మంత్స్ ప్లస్ ఆల్‌మోస్ట్ మీకు ఒక బ్యాచ్ అయితే ఎళ్తుంది. అండ్ దీని యొక్క కోర్స్ ఫీ చూస్తే మనకి 12K ఉంటుంది. మీరు గనక ఈ యొక్క బ్యాచ్ గనక జాయిన్ అవ్వాలనుకుంటే ఇది మీటింగ్ లింకు. ఈ యొక్క లింక్ ఏదైతే ఉందో ఈ లింక్ నేను ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ పార్ట్‌లో నేను ప్రొవైడ్ చేస్తాను. ఈ లింక్ యూజ్ చేసుకొని మీరు ఈ యొక్క మీటింగ్ అనేది జాయిన్ అవ్వచ్చు. లేదంటే మీకు వేరే ఆప్షన్ ఏంటంటే మీరు వెబ్‌సైట్ నుంచి రిజిస్టర్ అయినా సరే మీకు ఈ యొక్క మీటింగ్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మీకు బై ఈమెయిల్ సెండ్ చేయబడుతుంది. ఓకే. అండ్ బేసిక్‌గా మనకు కోర్స్ కంటెంట్ చూస్తే ఇక్కడ అసలు మనకి ఏం కవర్ అవుతుంది. సో, ఎవరెవరు ఈ యొక్క కోర్స్ అని నేర్చుకోవచ్చు. కొంచెం క్లియర్‌గా చూద్దామండి. సో, మన యొక్క కోర్స్ కంటెంట్‌కొద్దాము. సో, ఈ యొక్క కోర్స్ కంటెంట్ బేసిక్‌గా ఏమవుతుందంటే చాలా బేసిక్స్ నుంచి స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు డెవాప్స్ అంటే ఏంటి? మీ కెరియర్ డెవాప్స్‌తో స్టార్ట్ చేస్తే ఎలా ఉంటుంది? మనకి ప్రెజెంట్ వేకెన్సీస్ ఎలా ఉన్నాయి? దీనిలో మనకి ఎటువంటి టూల్స్ ఉంటాయి? మనం ఎటువంటి బ్యాక్‌గ్రౌండ్‌తో ఇక్కడ ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది? దీనికుండే ప్రిరిక్విసైట్స్ ఏంటి? ఇటువంటివన్నీ కూడా మీకు ఇక్కడ క్లారిటీ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో, బేసిక్‌గా ఈ కోర్స్ మీరు నేర్చుకోవడానికి మీకు ఎటువంటి ఐటీ నాలెడ్జ్ అవసరం లేదు. ఎటువంటి ప్రిరిక్విసైట్స్ కూడా మీకు అవసరం లేదు. బేసిక్‌గా ప్రతి ఒక్క కాన్సెప్ట్ ఇక్కడ నేను కవర్ చేయడం జరుగుతుంది. చాలా బేసిక్స్ నుంచి. ఓకే. కాకపోతే ఇక్కడ మీకు ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ ఒక ఐడియా అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనం కోడింగ్ ఉంటుందా? ఉండదా? మనకి బేసిక్ అయితే ఏవైతే డౌట్స్ ఉంటాయో ప్రతి ఒక్కటి ఇక్కడ మనకి క్లారిఫికేషన్ జరుగుతుంది. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మీకు ప్రొవైడ్ చేయబడిన డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో ఈ డీటెయిల్స్ యూజ్ చేసి మీరు డైరెక్ట్‌గా క్లాస్ అనేది అటెండ్ అవ్వచ్చు. ఇక్కడ ఎటువంటి ఫీ అనేది స్టార్టింగ్ పే చేయాల్సిన అవసరం లేదు. మీరిక్కడ స్టార్టింగ్ ఇనిషియల్‌గా ఒక 2 డేస్ పాటు మీరు క్లాసెస్ అనేవి ఎటువంటి ఫీ పే చేయకుండా మీరు అటెండ్ అవ్వచ్చు. ఈ 2 డేస్‌లో మీకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది. అసలు డెవాప్స్ అంటే ఏంటి? అది మీకు ఎంత వరకు సెట్ అవుతుంది అని. ఓకే. సో, అండ్ ఎవరెవరి యొక్క కోర్స్ నేర్చుకోవచ్చంటే, ఎవరైతే ఐటీలో జాబ్స్ ట్రై చేస్తున్నారో జస్ట్ అంటే ఎవరైతే ట్రయల్స్ స్టార్ట్ చేస్తారో వాళ్ళు నేర్చుకోవచ్చు. అలాగే ఐటీలో ఆల్రెడీ వర్కింగ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో అడ్మినిస్ట్రేషన్ గాని, డెవలప్‌మెంట్ గాని, టెస్టింగ్ గాని ఇలా డిఫరెంట్ బ్యాక్‌గ్రౌండ్స్ నుంచి డెవాప్స్ ఎవరైతే మూవ్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు కూడా వచ్చి ఈ యొక్క కోర్స్ అని నేర్చుకోవచ్చు. ఓకే. బట్ ఇక్కడ మీరు నేర్చుకునే కోర్స్ అనేది సమ్‌వాట్ రియల్ టైమ్ ఓరియెంటెడ్‌గా ఉంటుంది. మీరు ఇక్కడొచ్చి ఒక 3-4 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ పెట్టి ఈ యొక్క కోర్స్ అనేది అంటే మీ యొక్క కోర్స్ బేస్‌గా మీరు జాబ్‌ని ట్రై చేసే విధంగా ఉంటుంది. అంటే మనం చాలా బేసిక్ నుంచి స్టార్ట్ చేస్తామండి. ఇక్కడ మనం ఎలా స్టార్ట్ చేస్తామంటే ఒక కస్టమర్‌ని తీసుకొని కస్టమర్ యొక్క రిక్వైర్మెంట్స్‌ని డిఫరెంట్ టూల్స్‌తో కంపేర్ చేస్తూ మనకి ఏ విధంగా ఫుల్‌ఫిల్ చేయబడుతుంది. ఫైనల్‌గా ఒక అప్లికేషన్ ఏ విధంగా డిప్లాయ్ చేయబడుతుంది అనే విధంగా మనం డిఫరెంట్ ఎగ్జాంపుల్స్‌తో డిఫరెంట్ యూజ్ కేసెస్‌తో మనం బేసిక్‌గా ఒక డెవాప్స్ ప్రాసెస్‌ని చూడడం జరుగుతుంది. అండ్ బేసిక్‌గా మీరు చూస్తే మనం ఫస్ట్ ఐటీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌తో స్టార్ట్ చేస్తాము. సర్వర్ అంటే ఏంటి? మనకి ఏ టైప్ ఆఫ్ సర్వర్స్ ఉన్నాయి? ప్రెజెంట్ క్లౌడ్ ఏ విధంగా ఉంది? అసలు క్లౌడ్ మనం ఎందుకు చూజ్ చేసుకోవాల్సొస్తుంది? ఏడబ్ల్యూఎస్ డిఫరెంట్ సర్వీసెస్‌కి మనం చూస్తాము. సో, ఈ యొక్క సర్వీసెస్ మనకి ఏ విధంగా డెవాప్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏ విధంగా హెల్ప్ అవుతాయి? అలాగే మనం ఇక్కడ మీకు అజూర్ అని చెప్పా కదా! అజూర్‌లో కూడా మనకి ఇక్కడ కొన్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ సర్వీసెస్ ఉంటాయి. అది మనకొచ్చి బేసిక్‌గా ఏ విధంగా హెల్ప్ అవుతాయి ఒక డెవాప్స్ ప్రాసెస్‌కి అనేది మనం చూడడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ చూస్తే లైనక్స్ అడ్మినిస్ట్రేషన్ అండి. లైనక్స్ అడ్మినిస్ట్రేషన్ చాలా ఇంపార్టెంట్. మనకు ఖచ్చితంగా తెలియాలి. ఎందుకంటే మనం సర్వర్స్ మీద వర్క్ చేస్తూ ఉంటాం కాబట్టి, మనకి ఎటువంటి డౌట్ లేకుండా మనం చాలా క్లియర్‌గా వర్క్ చేయాలంటే లైనక్స్ అడ్మినిస్ట్రేషన్ కావాల్సి ఉంటుంది. సో, మనకి ఏదైతే బేసిక్ థింగ్స్ ఉంటాయో ప్రతి ఒక్కటి ఇక్కడ మనం చూడడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తే మనం ఇక్కడ టూల్స్‌లోకి ఎంటర్ అయిన తర్వాత స్టార్టింగ్ వెర్షన్ కంట్రోల్ సిస్టమ్‌తో స్టార్ట్ చేస్తాము. నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తే మనకి బిల్డ్ టూల్ అని నెక్స్ట్ ఇక్కడ మీరు అపాచీ అపాచీ టామ్‌క్యాట్ చూస్తాము. 3 టైర్ ఆర్కిటెక్చర్ చూస్తాము. నెక్సస్ చూస్తాము. సోనార్ క్యూబ్ చూస్తాము. యాన్సిబుల్ చూస్తాము. ఇలా సెట్ ఆఫ్ టూల్స్ ఇక్కడ మనం చూడడం జరుగుతుందండి. కానీ ఈ టూల్స్ అంటే ఇప్పుడు నేను మీకు ఏదైతే చెప్తున్నానో ఈ టూల్స్ మీరు ఫస్ట్ టైమ్ విని ఉండవచ్చు. నేను చెప్పే టూల్స్ మీద మీకు ఎటువంటి అవగాహన కూడా ఉండి ఉండకపోవచ్చు. కానీ ఇక మనం చాలా క్లియర్‌గా ఒక బేసిక్‌గా
డిఫరెంట్ యూస్ కేసెస్ తో మనం స్టార్ట్ చేస్తాం కాబట్టి మీకు ఈ టూల్స్ మీద ఒక అవగాహన అనేది వస్తుంది ఈ యొక్క క్లాసెస్ లో. అలాగే మనం ఇక్కడ 3 tier లో మీరు చూసినట్లయితే మన ఇక్కడ డిఫరెంట్ కైండ్ ఆఫ్ లేయర్స్ మనం చూస్తాము. వెబ్ లేయర్, యాప్ లేయర్, డీబీ లేయర్, ఒక సర్వర్ నుంచి ఒక సర్వర్ ఎలా కమ్యూనికేషన్ ఉంటుంది, ఆర్గనైజేషన్ బేసిక్ గా ట్రబుల్ షూటింగ్ ఎక్కడ ఇన్వాల్వ్ అవుతుంది, మీరు ఒక ఎక్స్పీరియన్స్ లైక్ 3 to 4 years ఎక్స్పీరియన్స్ తో ఒక ఆర్గనైజేషన్ లోకి ఎంటర్ అయినప్పుడు మీరు అక్కడ ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఏ విధంగా ఫేస్ చేయాల్సి ఉంటుంది, ఇటువంటి థింగ్స్ అన్ని మీకు ఇక్కడ ఒక క్లారిటీ అనేది వస్తుంది అనమాట. అదే విధంగా స్క్రిప్టింగ్ చూస్తాము. అండ్ నెక్స్ట్ జెన్కిన్స్, ఇక్కడ మీకు కంప్లీట్ గా ఆటోమేషన్ జరుగుతుంది ఇక జెన్కిన్స్ లో. సో బేసిక్ ఒక కస్టమర్ యొక్క రిక్వైర్మెంట్స్ తీసుకున్న తర్వాత ఫైనల్ గా డిప్లాయ్మెంట్ వరకు ప్రతి ఒక్కటి ఆటోమేట్ చేయబడుతుంది. బట్ ఎలా చేయబడుతుంది, ఇక్కడ డిఫరెంట్ టూల్స్ ఎలా యూజ్ చేస్తాము చాలా క్లియర్ గా చూడడం జరుగుతుంది. అలాగే సర్వే యొక్క కాన్ఫిగరేషన్స్ మేనేజ్ చేయడానికి మనం యాన్సిబుల్ వాడతాము. అలాగే పపెట్, సాల్ట్ స్టాక్, ఇలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ టూల్స్ ఉన్నాయి. ఆ టూల్స్ తో కంపేర్ చేస్తే యాన్సిబుల్ కి ఎందుకు ఇంత ఫేమ్ ఉంది, అలాగే యాన్సిబుల్ ప్లే బుక్స్ ఎలా డిజైన్ చేస్తాము అనేది మనం డిఫరెంట్ యూస్ కేసెస్ తో మాట్లాడడం అనేది జరుగుతుంది. సో అలాగే టెరాఫామ్ అండి, బేసిక్ గా టెరాఫామ్ యూజ్ చేసి మనం ఇక్కడ ఏం చేయొచ్చు అంటే రిసోర్స్ ఆటోమేషన్ చేయొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 10 సర్వర్స్ క్రియేట్ చేయాలి. ఈ సర్వర్స్ యొక్క క్రియేషన్ మనం బేసిక్ గా టెరాఫామ్ తో ఆటోమేట్ చేయొచ్చు అనమాట. మనం ఇక్కడ వచ్చి ఏ విధంగా సర్వర్స్ యొక్క క్రియేషన్ ఆటోమేట్ చేస్తాము, అలా క్రియేట్ చేసిన సర్వర్స్ మీద అంటే మనం ఒకసారి ఈ యొక్క ఆటోమేషన్ ద్వారా క్రియేట్ చేసిన సర్వర్స్ ఏవైతే ఉంటాయో ఆ సర్వర్స్ పైన మీరు యొక్క బేసిక్ గా టూల్స్, మనం ఏవైతే టూల్స్ మాట్లాడుతున్నామో ఈ టూల్స్ ఏ విధంగా కాన్ఫిగర్ చేయొచ్చు, అలాగే టూల్స్ ద్వారా మన యొక్క ప్రొడక్ట్ యొక్క ఆటోమేషన్ ఏ విధంగా చేయొచ్చు మనం చాలా క్లియర్ ఇక్కడ చూడడం జరుగుతుంది. బేసిక్ గా మాట్లాడంటే ఎవ్రీథింగ్ ఇస్ ఆటోమేట్. మీ యొక్క సర్వర్స్ ఆటోమేట్ అవుతాయి, వాటి మీద ప్రొడక్ట్ కూడా ఆటోమేషన్ అనేది చేయబడుతుంది. ఇది ఎలా ఉంటుంది అని మనం ఇక్కడ చూడడం జరుగుతుంది. అలాగే నెక్సస్ ఇట్స్ ఆర్ట్ ఫ్యాక్టరీ మేనేజ్మెంట్ అనమాట. మనం బేసిక్ ఆర్ట్ ఫ్యాక్ట్స్ మేనేజ్ చేయడం కోసం మీకు టూల్స్ వాడడం జరుగుతుంది. సోనార్ క్యూబ్ కానీ, సో సోనార్ క్యూబ్ వచ్చి కోడ్ స్కాన్ కోసం వాడతాము. నెక్స్ట్ ఐటీఎల్ ప్రాసెస్ అండి. సో మీరు థియరిటికల్ గా మీరు ఎంత స్ట్రాంగ్ అయినా, లేదంటే ప్రాక్టికల్ గా మీరు ఎంత అంటే ఎటువంటి కాన్సెప్ట్ ఇంప్లిమెంట్ చేసే గట్స్ మీకు ఉన్నప్పటికీ కూడా మనం ఒక ఐటీ ఆర్గనైజేషన్ లో వర్క్ చేయడానికి మనకి ఖచ్చితంగా చేయాల్సింది ప్రాసెస్ అనమాట. అంటే ప్రతి ఆర్గనైజేషన్ కొన్ని స్టాండర్డ్స్ తో వర్క్ చేస్తూ ఉంటుంది. ఆ స్టాండర్డ్స్ ఏంటి, అలాగే ఈ స్టాండర్డ్స్ లో మీకు డిఫరెంట్ కైండ్ ఆఫ్ అంటే మీరు డిఫరెంట్ ప్రాసెస్ చూడడం జరుగుతుంది. లైక్ ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ అని, చేంజ్ మేనేజ్మెంట్ అని, ప్రాబ్లమ్ మేనేజ్మెంట్ అని, ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ థింగ్స్ మీరు ఇక్కడ చూడడం జరుగుతుంది. అంటే మీకు వర్క్ అనేది ఏ విధంగా అసైన్ చేయబడుతుంది, మీరు ఏ విధంగా వర్క్ చేస్తారు, మీరు చేసిన అప్డేట్ ఎక్కడ ప్లేస్ చేయాల్సి ఉంటుంది, మనకి డైలీ ఎటువంటి స్క్రమ్ కాల్స్ ఇనిషియేట్ చేయబడతాయి, మనం ఎటువంటి అప్డేట్స్ ఇస్తాము, మీకు టెక్నికల్ టీమ్స్ ఎలా ఉంటాయి, మీ యొక్క వర్క్ ప్లాట్ఫామ్ ఎలా ఉంటుంది అనే క్లారిటీతో మనం బేసిక్ ఈ యొక్క ఐటీఎల్ ప్రాసెస్ చూడడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ మీకు బేసిక్ ఏం తెలుస్తుందంటే ఆర్గనైజేషన్ యొక్క వర్కింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఒక లైక్ ఏదైనా ఒక అసోసియేట్ ని ఏ విధంగా ట్రీట్ చేస్తారో అతనికి వర్క్ ఎలా ఉంటుంది అనేది ఇక్కడ మనం బేసిక్ గా చూడడం జరుగుతుంది. బేసిక్ ఇక్కడ మీకు రియల్ టైమ్ యూస్ కేసెస్ నేను చెప్తూ ఈ యొక్క ఐటీఎల్ ప్రాసెస్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీన్ని బట్టి మీకు ఒక ఐడియా అనేది వస్తుంది రియల్ టైమ్ ఎలా ఉంటుంది అనేది. నెక్స్ట్ ఇక్కడ మనం డోకరైజేషన్ చూస్తాము, క్యూబర్నెటిస్ చూస్తాము, అలాగే మనం మానిటరింగ్ చూస్తాము, నాగియోస్ అనేది, ఇలా మనకి ఏవైతే ఇంపార్టెంట్ టూల్స్ ఉన్నాయో ప్రతి ఒక్క టూల్ కూడా మనం ఇక్కడ చూడడం జరుగుతుంది. ఇన్ కేస్ మీరు కనుక ఫస్ట్ టైం ఈ యొక్క కార్తికేయ సాఫ్ట్, ఇప్పుడు నేను ఏదైతే వీడియో ప్లేస్ చేసిన యొక్క వీడియో కనుక మీరు చూసినట్లయితే మీకు కార్తికేయ సాఫ్ట్ మీద ఎటువంటి ఐడియా కనుక మీకు లేకపోతే మీరు ఏం చేయొచ్చు అంటే యూట్యూబ్కి వచ్చి, సో బేసిక్గా మీరు యూట్యూబ్కి వచ్చి మీ ఇక్కడ కనుక కార్తికేయ సాఫ్ట్ అని ఇచ్చారనుకోండి, ఇక మనకి బేసిక్ గా ప్రీవియస్ వీడియోస్ అని ప్లేస్ అయ్యి ఉంటాయి అనమాట. ఓకే, కార్తికేయ సాఫ్ట్ అని ఇస్తే ఇక మనకి బేసిక్ గా ప్రీవియస్ వీడియోస్ అయితే ప్లేస్ చేసి ఉంటాయి. మీరు ఒకసారి ఈ యొక్క వీడియోస్కి వచ్చారనుకోండి, మీ ఇక్కడ వచ్చేప్పటికి డిఫరెంట్ వీడియోస్ ఆల్రెడీ ప్లేస్ చేశాను. మీకు ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ నేను చెప్పినటువంటి కాన్సెప్ట్స్ ఇక్కడ ఆల్రెడీ ఉన్నాయి. మీరు ఇక్కడ ఫస్ట్ ఇనిషియల్ గా ఇన్ కేస్ మీరు కార్తికేయ సాఫ్ట్ గురించి మీకు ఒక ఐడియా రావాలంటే ఈ యొక్క వీడియోస్ కూడా మీరు చూడొచ్చు, ఇక్కడ కూడా మీకు ఒక ఐడియా వస్తుంది. అలాగే మనకి కార్తికేయ సాఫ్ట్ రివ్యూస్ కూడా ఉంటాయి, మీరు కావాల్సిన రివ్యూస్ కూడా వెరిఫై చేయొచ్చు. ఓకే, ఎనీవే అండి, మనకైతే ఈ యొక్క బ్యాచ్ అనేది 28th March అయితే స్టార్ట్ అవుతుంది. మీరు కనుక ఈ యొక్క బ్యాచ్ అనేది జాయిన్ అవ్వాలనుకుంటే ఈ యొక్క మీటింగ్ లింక్ ద్వారా జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. ఈ యొక్క మీటింగ్ లింక్ అనేది ఈ యొక్క వీడియో డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క లింక్ యూజ్ చేసుకుని మీరు 28th బ్యాచ్ అయితే అటెండ్ అవ్వచ్చు. ఓకే, ఎనీవే బై వన్ అండ్ ఆల్, అండ్ విల్ మీట్ ఆన్ 28th March.